గట్టిగా ఒకసారి జై భీమ్, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. నోరు చాలా మంది ఉన్నారు. మరి మరి ఎంజాయ్ మంది ఇట్లే ఉండదా? మా అమ్మ మా డాడీ ఇక్కడే పని చేసేది, అవునా కదా? అంటే మీతోని మాకున్న అనుబంధం నా చిన్నప్పటి నుంచి. మా అమ్మను మా డాడీని దివ్య క్రమంలో కానివ్వండి, వచ్చేది పోయేది పుయ్య క్రమంలో. నాకు అందరూ అమ్మలు అక్కలు, అక్కలు లేరు కానీ అందరూ అమ్మలే ఉన్నారు. కాబట్టి ఏం లేదు, ఈరోజు మన ఎంజిఎం హాస్పిటల్ ఆవరణంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన ఈ మన ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, అలాగే విచ్చేసిన సిఎం మేడం సుజాత గారికి, అలాగే టిఎన్జిఓస్ అధ్యక్షుడు ఆకుల రాజేంద్రన్న గారికి, అలాగే ఆర్ఎంఓ గారికి, విచ్చేసిన మన మటవాడ ఎస్ఐ ఆదినారాయణ సార్ గారికి, అలాగే మరి నా తోటి కార్పొరేటర్ మన బసవరాజు కుమారన్న గారికి, గన్నరపు కమల్ గారికి, అలాగే మరి విచ్చేసిన గన్నరపు సందీప్ గారికి, మా మేడం గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కు, అలాగే ఈ స్టేజీ ఈ ప్రోగ్రామ్ను మరి ఇంత విజయవంతం చేసిన మరి ఎంజిఎం భిక్షపతి అంటాం మేము, ఎంజిఎం బిచ్చన్న గారికి, అలాగే ఉన్న సిబ్బంది అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా మనం ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నాం మహిళా రిజర్వేషన్ బిల్లు మరి 33% ఉన్నది అంటే అది అంబేద్కర్ చదవనే. ఈరోజు నేనున్న నా భార్య కార్పొరేటర్ అయిందంటే అది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో భాగంగానే మా భార్య ఈరోజు కార్పొరేటర్ అయింది. ఈరోజు ఇంతమంది స్టాఫ్ ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అంటే దానికి కారణమే అంబేద్కర్ అందరి వాడు. కానీ చాలా మంది ఏంటంటే ఒక ఎస్టీలకు వీళ్ళకే అని అది ఒక అపోహన ఉన్నది. కాబట్టి ఆ అపోహన తీసేయాలి. మనము ఒక యూనిట్ లెక్క అంబేద్కర్ సిద్ధాంతం మెయిన్ ఏంటంటే సమానత్వమే మెయిన్ సిద్ధాంతం. అందరూ సమానంగా ఉండే విధంగానే ఉండాలని చెప్పని అంబేద్కర్ చాలాసార్లు కోరుకున్నారు. ఒక మంచి వెత్త, ఒక భారత రత్న గ్రహీత, అలాగే ఒక భారత రాజ్యాంగ రూపశిల్పి, ఒక మంచి జ్ఞాని, అలాగే ఒక మంచి పరిపాలకుడు, ఒక రాజ్యాంగంలో రాసిన వెత్త, అలాగే మరి ఎన్నో మహిళల రిజర్వేషన్ల గురించి ఎన్నో పోరాడి మరి ఒక రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ గారికి మనము నిజమైన నివాళి ఇవ్వాలి అంటే మరి పే బ్యాక్ టు ద సొసైటీ. సొసైటీ మనకి ఎంతో ఇచ్చింది, కానీ మనం కూడా సొసైటీకి ఏమైనా చేయాలి. మనము అంటే ఇప్పటి నుంచి మీరు సొసైటీకి మనకి ఎంత ఇచ్చింది. నేను ఒక నా భార్య కార్పొరేటర్ హోదాలు నేనున్నా, దానికి కారణమే అంబేద్కర్. అంబేద్కర్ గారి నినాదం మెయిన్ ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ. సొసైటీ మనకి ఎంతో ఇచ్చింది కాబట్టి మనము కూడా సొసైటీకి ఎంతో ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆయన ఆశయ సాధనలో మీరు అందరూ ముందుండాలని చెప్పని మరి ఈ ఎంజిఎంకు మాకు మరి ఒక రక్త సంబంధం లెక్క. ఎందుకంటే మా అమ్మ మరి మా ఇంటి కాడ కాకుండా ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మా అమ్మ మా డాడీ మరి ఎంజిఎంలో పనిచేసి మరి ఇనలేని సేవలు చేసి, అలాగే ఒక 2-3 అవార్డులు కూడా తీసుకొని ఉన్నారు. కాబట్టి మరి ఈ ఎంజిఎంకు మేము ఎప్పటికీ మర్చిపోము. మీరందరూ మరి ఎప్పుడైనా కూడా ఎంజిఎం వచ్చిండ్రు అంటేనే నిరుపేదలు వస్తారు. చాలా మంది నిరుపేదలు వస్తారు. కాబట్టి నిరుపేదలను చూసుకునే బాధ్యత మీ దాంట్లో ఉంటుంది. మనం ఏ రంగాల్లో ఉన్నా కూడా ఆ రంగాల్లో మనం నెంబర్ 1 ఉండాలి. అది ఏ రంగమైనా పర్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లలో సార్ నెంబర్ 1 ఉండాలి, మరి టీఎన్జిఓస్ అధ్యక్షులలో అన్న నెంబర్ 1 ఉండాలి, మరి మేడం అయినా సార్ అయినా అంటే ఎవరైనా కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు మంచిగా చేస్తే మరి మన దేశము మరి అన్ని ప్రపంచ దేశాల కంటే ఒక అగ్రరాజ్యంగా నిలబడే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఇంకొకటి చెప్తున్నా, అంబేద్కర్ గురించి ఒకటి చెప్పాలి. 227 దేశాలల్లో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. గట్టిగా చెప్పడం ఒకటి ఎవరికి లేదు, అంటే ఏ మతానికి లేదు, ఏ కులానికి లేదు. ఒక అంబేద్కర్ విగ్రహమే 227 దేశాలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది. కాబట్టి మరి అంబేద్కర్ను మనమే ముందేసుకొని ఆయన ఆశయ సాధనాలను మనము ముందుండి మరి దాన్ని చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, అలాగే మా బిచ్చన్న గారికి, రాజేంద్రన్న గారికి పేరు నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.